రోజు సోమవారం పోలీస్ స్టేషన్ మొత్తం హడావిడిగా ఉంది. ఇంతలో స్టేషన్లో ఉన్న ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన పోలీసులకు వణుకుతున్న స్వరంతో ఓ లేడీ గొంతు వినిపించింది. సార్, నా కూతురు పాములా మారిపోయింది, దయచేసి ఆమెను కనిపెట్టడంలో సహాయం చేయండి అని ఆమె కోరింది. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆమె చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూడగా నిజంగానే యువతి బెడ్పై వాళ్లకు పాము కుబుసం కనిపించింది. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిజంగానే ఆమె పాములా మారిందా ఏంటి అని అనుకున్నారు. చివరికి ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అసలు అమ్మాయి పాముగా మారడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కట్ చేస్తే ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా జిల్లాలోని ఓ సాధారణమైన కుటుంబం. అనుకోకుండా ఆ కుటుంబంలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి తన కూతురు పాములా మారిపోయిందని తనకు సహాయం చేయాలని కోరింది. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఇంటిని పరిశీలించగా వాళ్లకు యువతి బెడ్పై పాము పూసం కనిపించింది. అయితే ఇటీవల తన కుమార్తె మౌన్పురిలోని శేష్నాగ్ ఆలయానికి వెళ్లిందని, అక్కడి నుంచి వచ్చేప్పుడు ఒక శేష్నాగ్ విగ్రహాన్ని తీసుకొచ్చిందని యువతి తల్లి పోలీసులకు చెప్పింది. ఆ ఆలయం నుంచి వచ్చినప్పటి నుంచి తన కుమార్తె నిత్యం పాముల గురించి కలలు కంటోందని, తాను నిద్రపోయేటప్పుడు ఓ పామొచ్చి తన కుమార్తె పక్కన పడుకునేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తన కుమార్తె కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆమె తనతో పాటు తీసుకొచ్చిన శేష్నాగ్ విగ్రహం కూడా కనిపించట్లేదని తెలిపింది. యువతి తల్లి చెప్పిన మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. యువతి గురించి స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. ఈ క్రమంలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యువతి గత కొంతకాలంగా ఓ యువకుడితో మాట్లాడుతూ ఉండేదని, ఆమె గత 3 నెలలుగా ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె ఓ కథను క్రియేట్ చేసి కుటుంబ సభ్యులను నమ్మించేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఓ పాము పూసాన్ని తీసుకొచ్చిందని పోలీసులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. తాము పాములా మారిపోయినట్టు నటించేందుకు తన బెడ్పై పాము పూసాన్ని పడేసి అనంతరం ఇంట్లో నుంచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి ఫోన్లో మాట్లాడే వ్యక్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని, త్వరలోనే ఇద్దరిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది.